మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్ అన్నారు కాబట్టి కింగ్డమ్ టీజర్ ఎలా ఉంది? కింగ్డమ్ గురించి అయితే చెప్పలేమన్నా. ఇప్పుడు ఆయన కెరీర్లో ఏ హీరోతోటి పోల్చుకోవాలని నేను ఒక మనసులో ఉద్దేశం అనుకుంటున్నా. ఇట్లా అంటే ఈ మామూలుగా చిన్న చిన్న హీరోలతోటి కాదు. ఇప్పుడు మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ మా అంటే సుహాస్ తోటో విశ్వక్ సేన్ తోటి పోల్చుకోవాలా వేరే వాళ్ళ దృష్టితో. కానీ నేను అలా కాదు, నా దృష్టిలో కూడా చిన్న హీరోతోటే. కానీ ఆయన తీసే కింగ్డమ్ టీజర్ని బట్టి ఒక బాహుబలితోటో ఒక RRR తోటో మళ్ళా ఎనిమల్ KGF వాళ్ళతోటి పోలుస్తున్నంటే అర్థం చేసుకోండి ఆ టీజర్ ఎలా ఉందో. ఆయన కట్అవుట్, ఆయన ఫస్ట్ టైం ఆయన బాడీ లుక్, చెస్ట్ ఏముంది అసలు అంటే పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది అసలు. టీజర్ చూస్తే కలర్స్ అన్నీ కూడా గ్రేడింగ్ కొంచెం KGF కలర్స్ ఉన్నాయి కొంచెం. కరెక్ట్. సో అంటే దాని ఇన్స్పిరేషన్ అయ్యారంటారా డైరెక్టర్? సో నాకు అనిపిస్తుంది అలాగే, కానీ టాక్ కూడా అదే ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు అలా కాదు. ఈ స్టోరీ చాలా కంటెంట్ వెరైటీగా అనిపిస్తుంది అన్న. అంటే నేను వినడం జరిగింది ఏంటంటే ఇది అడవిలో ఒక గోండు జాతి గురించి అనేది వినడం జరిగింది. గోండు జాతికి నాకు తెలిసి రాజు అనుకుంటా. రాజు కాకపోయినా వాళ్ళని కాపాడే దేవుడు లాంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు బాహుబలిలా ఒక రాజ్యానికి రాజు ఉంటాడు. లాస్ట్కి ఆయన వెళ్ళిపోయినా కూడా ఈయన ఎక్కడికి వెళ్ళినా రాజులా బతుకుతాడు అంటాడు చూడండి. అలాంటి రాజు ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి. ఆయన కట్అవుట్ లుక్స్ చూస్తుంటే అసలు మైండ్ పనిచేస్తలేదు అసలు. ఒక్కొక్కసారి సినిమా ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది అసలు. అంటే ఆయన జనరల్ గా లవర్ బాయ్ లుక్ ఉంటుంది, అందులో గుండె అది చేయించుకున్న టైప్ లుక్ అసలు అదే మైండ్ పనిచేస్తలేదు. ఆయన యాక్చువల్లీ ఎప్పుడు కూడా 24 hours 365 days లవర్ బాయ్ గానే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు మన కెరీర్లో ఆయన కెరీర్లో మనకు కనిపించింది లవర్ బాయ్ మాత్రమే. ఫస్ట్ టైం మాస్ లుక్ కనిపించబోతున్నాడు. అండ్ ఇప్పుడు కాదు, లైగర్తో నుంచే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే లైగర్ మనకు పెద్ద రాడ్ దింపింది, అనుకోకుండా దిగిపోయింది. నిజం చెప్పుకోవాలంటే పూరి జగన్నాథ్ మీద నాకు ఒక మంచి ఫేవరెట్ డైరెక్టర్ అని హీరోలా కానీ ఆయన మీద నా బ్యాడ్ ఉద్దేశం లేదు. కానీ ఆయన నాకు ఎప్పుడు నచ్చలేడు అంటే ఆయన మీద కోపం ఎప్పుడు అంటే లైగర్ లాస్ట్ క్లైమాక్స్ సరిగా చూపించలేడు. నాకు అదే చాలా కోపం అంటే చాలా కోపం. ఒక మనిషి మీద అయితే కోపం ఎట్లా పడుతానో అలా ఒక డైరెక్టర్ మీద కోపడుతున్నాను, ఇప్పటికీ కోపడుతున్నా. ఎందుకంటే ఒక మంచి హీరోని ఫ్లాప్ స్టేజ్లో ఇచ్చేసాడు. ఇప్పుడు ఒక్క లైగర్తో ఎన్ని ఫ్లాప్లు వస్తున్నాయి చూస్తున్నారు కదా. ఎంత పెద్ద బ్యాడ్ నేమ్ దిగిపోయిందంటే అసలు ఇంకా ఎదగలేడనంత బ్యాడ్ నేమ్ దిగిపోయింది. ఈ కింగ్డమ్ హిట్ బ్లాక్ బస్టర్ కొడితేనే మా వాడికి పేరు వస్తుంది, లేకపోతే నేను నా నోటితో చెప్పలేను, అది ఒక పెద్ద దెబ్బ పడుతుంది అంతే. సో అలాంటి డైరెక్టర్ చూస్తే హోప్స్ ఎలా అనిపించినాయి, వేరే లెవెల్ అన్న. థియేటర్లు తగలడిపోతాయి. లైగర్ సినిమా వచ్చినప్పుడు 2021 में आग लगा देंगे ఇండియాకు అన్నాడు చూడు, ఆ డైలాగ్ ఇప్పుడు రిపీట్ చేయాలన్న. ఆ డైలాగ్ అలాంటిది ఇప్పుడు రిపీట్ చేయాలా. అసలు 2021 కాదు 2025 26 ఆగలాగా నేను పానిండే ఆగలాగా అని చెప్పురా. అలాంటి డైలాగ్ ఇప్పుడు రిపీట్ చేయాలని. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే డైరెక్టర్ తప్పైంది, హీరో తప్పు కాదు అది. అసలు విజయ్ దేవరకొండ అనేది అసలు తప్పే లేదు. ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం కుమ్మేశాడు. ఇంకా నత్తి అంటారా, ఆమె ఫైటర్ అంటారు చూడండి, ఆ డైలాగ్ మాత్రం వేరే లెవెల్ అసలు. సో ఆయన తప్పే లేదు. డైరెక్టర్ లాస్ట్ క్లైమాక్స్ అనేది నచ్చలేదు నాకు. అదే మన పూరి జగన్నాథ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. విజయ్ దేవరకొండ అంటే హీరో అంటే ఎంత ఇష్టమో అలా ఆయన పైన నా ఉద్దేశం. కానీ ఆయన క్లైమాక్స్ సరిగా చూపించకపోతే ఆ రోజు నుంచి నాకు ఒక మనిషి మీద ఎలా అయితే కోపం పెంచుకుంటానో అలా పెంచుకున్నా నేను పూరి జగన్నాథ్ మీద. అసలు చాలా మంచివారు ఆయన కూడా తెలుసా. అమ్మాయిలకి ఆయన విజయ్ దేవరకొండ అంటే లవర్ బాయ్ కింద గుర్తుండదు. మరి ఈ సినిమాని ఎలా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటాను. అంటే లవ్ పరంగా అంటారా? లవ్ పరంగా అయితే సినిమాని బట్టి నాకు అంత అనిపిస్తలే. మొత్తం మాసు క్లాస్ సినిమాలు అనిపిస్తుంది, మొత్తం మాస్గా యాక్షన్, మొత్తం ఫైటింగ్ అనిపిస్తుంది. మీరు చెప్పారు ఇంతకుముందు KGF అన్నట్టు అలాంటి టైప్లో అనిపిస్తుంది. మొత్తం రాడ్ల కొట్టుకోవడం, పెద్ద పెద్ద వైలెన్స్ సినిమా అనుకుంటున్నాను నేను. KGF సీక్వెల్ లాగా ఉంటుందా? KGF లాగానే ఉంటుంది, కానీ KGFని మించిపోతుంది అన్న. RRR కాదు, KGFని అయితే ఈజీగా మించిపోతుంది. మీరు చెప్పినట్టు KGF లాగానే వస్తుంది, ఆ సీక్వెన్స్లోనే ఉంది. కానీ KGFని చిత్తుగా కొట్టేస్తుంది. KGF అయితే మన ముందు ఏమే కాదు. ఎందుకంటే ఆయన కర్ణాటక హీరో, మొన్న వచ్చాడు KGF తోటి దెబ్బ కొట్టాడు, పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. మనోడు చాలా రోజుల నుంచి ఉన్నాడు. కాకపోతే KGF మన లైగర్ వల్ల చిన్న దెబ్బ రాడ్ పడడం వల్ల ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా, దొరకాలి కూడా. ఎందుకంటే లైగర్ చాలా బ్యాడ్ నేమ్ తెచ్చింది మాకు, ఆయనకే కాదు, యాజ్ ఏ మా ఫ్యాన్స్ మొత్తం కమిటీకే, మొత్తం యూత్ మండలికే మొత్తం బ్యాడ్ నేమ్ తెచ్చింది. సో లైగర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాం. ఆయన కట్అవుట్కి, బాడీ లుక్స్కి, కొత్త కంటెంట్ తోటి వచ్చాడు. అసలు అనుకోలేము ఎవడు. అసలు ఆయన ఏంటంటే మొత్తం లవర్ బాయ్, కాలేజ్ పిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు విజయ్ దేవరకొండ. కానీ లైగర్ సినిమా రాగానే అర్థమైపోయింది, బా లైగర్ అంటే మా విజయ్ దేవరకొండకు కూడా మాసు, చెస్టు ఇలాంటి కట్అవుట్ ఉందా,
మేము కూడా గర్వపడే విషయమే అని చెప్పేసి అప్పుడు అనుకున్నాం. కాకపోతే డైరెక్టర్ వాళ్ళ చిన్న దెబ్బ పడింది మాకు. అప్పటి నుంచి జర ఇదైపోయింది. సో అలాంటి సినిమా ఇంకెప్పుడు వస్తుందా అని నేను వెయిటింగ్. నేనే కాదు, అది మొత్తం ఫ్యాన్ మొత్తం వెయిటింగ్లో ఉన్నాం. సో ఇప్పుడు వస్తుంది అలాంటి సినిమా, దానికి మించిన సినిమా వస్తుంది కింగ్డమ్. జస్ట్ వెయిటింగ్. ఆ సినిమా ఎలా వస్తుందంటే దేనిగా ఈక్వల్, దేనితోటి కూడా పోల్చుకోలేం. అలాంటి సినిమా వస్తుంది. బాహుబలి రేంజ్లో వస్తుంది అన్న. పుష్ప కూడా ఏమీ కాదన్న, పుష్ప ఏమీ కాదు. నిజం చెప్పాలంటే ఇక పుష్పకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చెప్పుకోకూడదు బాగున్నది. కానీ పుష్ప అసలు నాకు బాగా నచ్చలేదన్న. నేను కూడా పుష్ప సినిమా నాకు ఫ్యాన్ కాదు నేను అల్లు అర్జున్కి. కానీ పుష్ప అందరూ మొత్తం యావత్ భారతదేశం ఎట్లా వెయిటింగ్ తోటి ఉందో పుష్ప పార్ట్ 2 చూడాలి. అలా అదే కంటెంట్ తోటి అదే ఉద్దేశంతో నేను చూడడానికి పోయినా, కానీ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ అంత సినిమా అయితే లేదన్న. రియల్గా చెప్తున్నా, నేను అనుకున్నంత సినిమా అయితే లేదు. అలాగే అంతకంటే మించిన ఎక్స్పెక్టేషన్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మీద ఉందన్న. దాన్ని ఈజీగా తొక్కేస్తుంది అన్న, దాన్ని మించిన వెళ్ళిపోతుంది అన్న. ఒక లైగర్ కాదు, లైగర్ లాంటి కంటెంట్ తోటి మన KGF, RRR, బాహుబలి ఈ సినిమాలు రాసి పెట్టుకోండి. ఆ 3 లిస్టులో మాది ఒక లిస్ట్లో మా పేరు ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి అన్న. ఇదే గడ్డ పైన ఎప్పుడు వస్తూ ఉంటా నేను. ఇక్కడనే మా ఏరియా, నా రూము. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంటా. నా నెంబర్ 7709920085. నేను ఎప్పుడైనా వస్తా. ఈ కింగ్డమ్ ఖచ్చితంగా ఈ 3 సినిమాల్లో ఒక సినిమా కాకపోతే నన్ను అడగండి అన్న. అప్పుడు నేను మళ్ళీ వచ్చి ఇంకొక 5 నిమిషాలు మేము మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ.